నేను తినడానికి వచ్చిన తిని ముఖంలో మంట అని ఉంచుతుంది నా ముఖం మీద. పైస ఉంటేనే ఏదని అర్థమవుతుందా? పైసా సంపాదించుకోకుండా పెళ్లి చేస్తే రేపు వచ్చే పెళ్ళం కూడా టూ అని ఉంచుతుంది. బిగ్ బాస్ పోతా లేకపోతే చేస్తా. ఈరోజు డే వచ్చేసి 95. ఈరోజు విషయానికి వస్తే రాత్రి నిద్ర లేకపోయినా పొద్దున్న అలారం పెట్టుకొని 9:30కు లేచిన తర్వాత పనులు అయితే దోమేసుకొని జిమ్ బట్టలు అయితే వేసేసుకొని ఇంత పీనట్ బటర్ బ్రెడ్ అయితే పెట్టేసుకొని అది తినేసి సీదా మా బస్సులో ఉన్న జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. నా మెయిన్ జిమ్కి అయితే పోలేదు, ఎందుకంటే జిమ్ ఫీజు అయిపోయింది కాబట్టి. ఇక రేపు ఎల్లుండి పోతా, పైసలు వస్తాయి, పైసలు రాగా నా జిమ్ ఫీజు అయితే కట్టేస్తా. ఇక అప్పటి వరకు మా బస్సులో ఉన్న జిమ్తోనే అడ్జస్ట్ అయిపోవాలి. నీకు పైసలు ఎట్లా వస్తాయి, నువ్వు ఏం బిక్తున్నావు, నువ్వు ఏం పని చేస్తున్నావు, నీకు పైసలు వస్తున్నాయి అనుకునే వాళ్ళకి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే Shiva01 అనే యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. సో ఫస్ట్లో మీరైతే క్లిప్ చూసిర్రో ఆ క్లిప్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది. మా అమ్మ నన్ను పెళ్లి కోసం చాలా సావ కొడుతుంది. జర ఈ మధ్యనే జర కంటెంట్ స్టార్ట్ చేసిన. ఇంతకు ముందుకు దాంట్లో షార్ట్స్ చేస్తుండే. సో యూట్యూబ్లోకి పోయి Shiva01 అని చెప్పి కొడితే నా ఛానల్ అయితే వచ్చేస్తుంది. 11,000 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు ఆ ఛానల్కి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా మంచిగా అనిపిస్తాయి. ఇక యూట్యూబ్ ఛానల్ విషయాన్ని పక్కన పెడితే సో ఈ రోజు వచ్చేసి మనం స్టమక్ వర్కౌట్ అయితే చేసేసినాం. ఇక మౌంటైన్ క్రంచెస్, ప్లాంక్ ఇట్లా స్టమక్ కి సంబంధించిన వేరియేషన్లు అన్నీ కొట్టేసి 1 గంటన్నర తర్వాత జిమ్లో నుంచి అయితే బయటకు వచ్చేసిన. ఇంటికి వచ్చేసి ఇక స్నానం అయితే చేసేసుకున్నా. దేవుని కోసం అయితే పువ్వు అయితే దింపేసిన. ఇక దేవునికి అయితే పూజ చేసేసిన. ఇక లంచ్ మీల్ వచ్చేసి మనది ఏముందంటే ఆమ్లెట్, పప్పు, రైస్. మీల్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఎందుకంటే డైట్కి పైసలు లేవు కాబట్టి. ఇక రేపెల్లుండి వస్తాయి, మనం మంచి డైట్గా ఉంటాము. ఇక జిమ్కి కూడా ఫీజు కట్టేస్తాము. ఇక ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసిన, షర్ట్ అయితే వేసేసుకున్నా. ఇక ఆ మధ్య హీరోలు వాడుతున్నారు, తెల్లగా అవుతున్నారు అంటే ఈ సన్ స్క్రీన్ ఉన్నా నాకు అస్సలు పడతలేరు. ఇక మూలకైతే పడేసిన వీటిని. ఇప్పుడు తీసి చూసిన డేట్ ఉందా లేదా అని చెప్పి డేట్ అవుతుంది. ఇక ఈ రోజు కింతే రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. నా బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో అయ్యారు. అట్లనే Shiva01 అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.